జాలాది శ్రీనివాసరావు గారు, నారా కోడూరు, వీరి ఫీల్డ్లో ఉన్నాం ఇప్పుడు. చూడండి, వర్షాలకి ఇది చాలా దెబ్బతిన్న చేను, అయినా చక్కగా మళ్ళీ దాన్ని తిప్పి చూడండి. చెప్పండి శ్రీనివాస్ గారు, పోయినసారి వర్షం వచ్చినప్పుడు బాగా దెబ్బతిన్నది చేను బాగా దెబ్బతినండి. తర్వాత 2 సార్లు ఎమ్మటెమ్మటే సిఎంఏను సిబిఐ వాడాము, తర్వాత మ్యాజిక్ వేసాము, తర్వాత ఫ్లై ట్యాక్స్ పెట్టాము. ఓకే. స్లోగా ఒకసారి బ్రాంచెస్ ఎక్కువ వచ్చినాయి, బాగా కింద నుంచి 6-7 పిలకలు వచ్చినాయి. పిలకలు వచ్చి ఇప్పుడు తామర పురుగు ఏం లేదులేండి అసలు. ఇది ఎన్నిసార్లు వాడారండి? ఇది ఒక్కసారి వాడామండి. ఇది నానో స్మైల్ ఒకసారి వాడాము. కంటిన్యూషన్గా వాడుతూ ఉండాలి, 1 by 1 ప్రోడక్ట్ కంటిన్యూషన్గా ఆపకుండా వాడితే. ఒకసారి ఈల్డ్ చూద్దామండి, ఒకసారి చూపించరా. లోడ్ వస్తుంది ఇప్పుడేనండి, అంత ఫ్లవరింగ్ బాగా ఇప్పుడే అంత దిగుతుంది సన్నగా కూడా. ఫ్రూట్ సెట్టింగ్ బాగా అవుతుంది, కింద డ్రాపింగ్ లేదు అసలు. ఈ సైజు కూడా బాగా లావ్ వస్తుంది. ఓకే ఓకే. సో కాయ దిగినంత వరకు మంచి సైజు వస్తుంది. కాయ అలా ఇప్పుడే మంచి క్వాలిటీగా సైజు దిగుతుందండి. మనం కదిలిస్తే కదిలినట్టే ఉంటుంది మొక్క. అవునవునవును. ఇది వెరైటీ ఏంటండి? ఇది వచ్చేసండి దేవరా అని, ఇది ఇండస్ వ్యాలీ కంపెనీ వాళ్ళదండి. ఓకే. బిఫోర్ ఇయర్ ఇచ్చారు, కొంచెం వాటిలో 2 స్టెరైల్స్ వచ్చినాయి చూసాము. ఈ సంవత్సరం కొంచెం ఇంప్రూవ్ చేసి ఇచ్చారు. ఇప్పుడు ఒక్క స్టెరైల్ మొక్క తగిలితే మనం తీసేసా. ఓకే. ఇంకేం తగలదండి స్టెరైల్స్. ఇప్పుడు వరకు నీట్గా ఉంది, యూనిఫార్మిటీగా పొలం అంతా ఒకే రకంగా. ఎంత ఈల్డ్ అని ఇచ్చున్నారండి సీడ్ వాళ్ళు? వాడి నిరుడు 30-35 అయిందంటండి. ఇప్పుడు ఈ కండిషన్ చూస్తే కాయలు కొంచెం గింజలు 140-150 గింజలు ఉంటున్నాయండి లోపల ఇన్సైడ్. అది ఫిల్లింగ్ని బట్టి, సీడ్ ఎంత వెయిట్ వచ్చి దాన్ని బట్టి రేపు పొద్దున ఈల్డింగ్ డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం ఇస్తున్న ఈ సిబిఐ అలాగే మ్యాజిక్ ఫ్లై ట్యాక్స్ వాడుతున్నారు కదండి, ఈ నానో స్మైల్, ఇవన్నీ కూడా ఏంటంటే సీడ్ వెయిట్ని కూడా పెంచుతాయండి, ఆయిల్ కంటెంట్ పెంచుతాయి. అలాగే కాయ షేపు. చెప్పండి. ఈ వాడినందువల్ల డ్రాపింగ్ తగ్గిందండి. మాకు అంతమంది గొళ్ళం కింద పడేది కదా, కానీ ఇప్పుడు ఎక్కడ పడతల కింద కనిపిస్తుంది. ఫ్రూట్ సెట్టింగ్ బాగా అవుతుంది. తామర పురుగు ఉండి కూడా, తామర పురుగు పెద్ద లెక్కలేదు కాదు, ఉంది కానీ పెద్ద లెక్కలేదేం కాదండి. అయినా కానీ తామర పురుగు వల్ల ఏమి మీకు ఈల్డింగ్ ఏమి ఎఫెక్ట్ అవ్వట్లేదు. కాకపోతే ఇక్కడ ఏరియా అంతా మొత్తం చిల్లి అవటం వల్ల పెద్ద ఇబ్బంది, సైడ్ ఎఫెక్ట్స్ ఏమంటా. 1 by 1 అందరూ మందులు కొట్టేవాళ్ళకి జాగ్రత్తగా బాగుంది. సో కాయ అయితే మనక ఆకుల మధ్య కాపు కనపడట్లే మీకు, చూడండి ఎట్లానండి. కాపు లీఫ్ కలర్ అయ్యేసరికి కనిపించట్లేదు, కొంచెం అన్ని తీయాలా. ఓకే అండి, ఎలా అనిపించిందండి మీకు స్మైల్ నానో? బాగానే ఉంది సార్, ఇది వేసుకోవచ్చు, కంటిన్యూస్గా వేసుకోవచ్చు, బాగానే ఉంది. ఓకే అండి, మీరు ఏది వాడుకున్నా వాటిల్లో కాంబినేషన్ ఇచ్చుకోవచ్చు. కంటిన్యూషన్ 10 ml వేస్తే 5 ml ఇది బాటిల్. 5 ml అండి. ఒకసారి దాన్ని ఓపెన్ చేయరా, చేతి పట్టుకురా. ఇంకా బాగానే ఉంది కదండి. ఈ ప్యాకింగ్ మార్చాలండి, ఇది ప్లాస్టిక్ ఇస్తే పోయిద్ది. ఇవన్నీ గబక్కన పగలగొట్టేటప్పుడు మాకు కొంచెం ఇబ్బంది అవుతుంది. గ్లాస్ శాంపిల్ వల్ల అంటారా? అదే ప్లాస్టిక్ ఇచ్చారనుకోండి, తీసేసి బయట పడేసేయచ్చు. ఓకే. అది ఇక్కడ మర్చిపోయినా పెద్ద ఎఫెక్ట్ అనిపించదు. ఇదే ఇక్కడ మర్చిపోయాం అనుకోండి, నేను తీసేస్తాను, అది జాగ్రత్తగా కొట్టేటప్పుడు జాగ్రత్తగా ఉంటున్నాం. ఓకే. లేదనుకోండి ఇబ్బంది ఎక్కువ. ఓకేనండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.